మార్నింగ్ టెస్టింగ్. నా పేరు సునీల్ కుమార్ సాహు అండి. సో నాది రెడ్డి ప్యాలెస్ బిహార్. సో ఇక్కడ లైఫ్లో ఎదగాలని ఉద్దేశం ఉన్నప్పుడు నేను కూడా మార్కెటింగ్ నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. సో సహారా ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేస్తున్నాను అనమాట. కానీ నా టార్గెట్ ఏంటంటే లైఫ్ మనకి నెలకి ₹1,00,000 సంపాదిస్తే బాగుంటుంది అని నాకు మైండ్లో ఆలోచన ఉండేది అనమాట. సో అక్కడ చేసేవారం కానీ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేది కాదు. సో దానివల్ల ఏంటంటే నేను చేస్తూనే ఉన్నాను, మనసులో కోరుతూనే ఉన్నాను, నాకు ₹1,00,000 సంపాదించే అవకాశం దొరికితే బాగుంటుంది. నేను చేసిన పని వల్ల ఎవరికి ₹1 నష్టం జరగకూడదు, నేను ఎంతైనా కష్టపడే సిద్ధంగా ఉంటామని ఒక మనస్ఫూర్తి ఒక ఆలోచనతో నేను ఉన్నప్పుడు 2012 ఎండింగ్ లో ఈ బిజినెస్ నాకు మా ఫ్రెండ్ ప్లాన్ చెప్పడం జరిగిందండి. సో వాళ్ళు ప్లాన్ చెప్పినప్పుడు నాకు అర్థం ఏంటంటే నాకు ఏదైతే కావాలో అంటే నేను చేసిన పని వల్ల ఎవరికి హాని జరగకూడదు, పైగా మనం ఎవరు రిస్క్ లో పడకూడదు, నేను పడకూడదు, నాతో వచ్చే వాళ్ళు ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలంటే చాలా మంది మా ఫ్రెండ్స్ రావాలా. సో వాళ్ళు ఎవరు రిస్క్ లో పడకుండా నాతో పాటు అందరు వచ్చే వాళ్ళందరికీ ₹1,00,000 సంపాదించే అవకాశం ఉంటే బాగుంటుంది అనుకుంటే ప్లాన్ చెప్పినప్పుడు నాకు కరెక్ట్ గా అర్థమైందండి. ఇందులో అయితే అది ఉంది, ఇందులో అయితే అది తీసుకోవచ్చు. కానీ అప్పుడు నాకు ఈ బిజినెస్ ప్లాన్ కానీ, ఈ యూనిలెవెల్ ప్లాన్ కానీ, ఇది సప్లిమెంట్ కానీ ఇలాంటివి ఏమీ తెలియదండి. అది ఒకటి ఏంటి అర్థమైందంటే మనం కష్టపడితే నేర్చుకుంటే మనం ఇందులో సక్సెస్ అవుతాము. సో నేర్చుకుంటాము, నాకు మైండ్ లో చాలా నెగిటివ్ వస్తాయి. సో నా మైండ్ అడిగింది అనమాట. సో మీరు ఇది లోకల్ కాదు కదా, ఈ ఊర్లో అలాగే చేసేస్తావు, నీకు ఎవరు తెలుసు అంటే అన్ని పరిచయం చేసుకుంటాను. నాకు ఏదైతే నెగిటివ్ వచ్చింది అని నేను నేర్చుకుంటాను ఒక ఆలోచనతో నేను స్టార్ట్ అయ్యాను అనమాట. సో అలాగా మనకి సిఎన్టీ మన కంపెనీ కోసం తెలుసు. సో మన గ్రేట్ కంపెనీలో ఉన్నాం, గ్రేట్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. సో సిఎన్టీ, విఐపి, విఎల్సి ఆ లెవెల్ కి తగ్గట్టు అన్ని మీటింగ్ ట్రైనింగ్ ని అటెండ్ అవుతూ ఎక్కడైతే నేర్చుకోవడానికి అవకాశం ఉన్నా ఏది కూడా వదలకుండా స్టార్టింగ్ లో మేము వచ్చినప్పుడు ఇక్కడ మనకి బ్రాంచ్ కానీ ఇక్కడ లోకల్లో విఐపి కానీ విఎల్సి కానీ ఏమి జరిగేవి కాదండి. మేము హైదరాబాద్, బెంగళూరులో నేర్చుకుంటూ ఈ బిజినెస్ ని బిల్డప్ చేశాము. సో ఇలాగా ఈ బిజినెస్ ని బిల్డప్ చేస్తూ అలాగా చేస్తున్న తరుణంలో ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, మనకి బ్రాంచ్ వచ్చింది. సో అక్కడి నుంచి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎవరైనా బ్రాంచ్ లో పిలుచుకున్న ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి ఒక బ్రాంచ్ ఉండడం అనేది ఒక గొప్పతనం అనమాట. సో మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాము. వచ్చే వాళ్ళు కూడా అలాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇట్లాగా ఒక్కొక్కటి పాజిటివ్ రావడం మొదలైంది. సో సక్సెస్ రావడం మొదలైంది, కార్ రావడం మొదలైంది. ఇలాగా చాలా సక్సెస్ తీసుకోవడం జరిగింది అనమాట. సో నేను కార్ తీసుకున్నాను, నా టీంలో చాలా మంది కార్ తీసుకున్నాను. ట్రావెల్ ఫండ్ ద్వారా నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాను, నా టీంలో చాలా మంది ఫారెన్ ట్రిప్ వెళ్ళారు. ఇలాగా ₹1,00,000+ ఇన్కమ్ రీచ్ అయింది. $1,00,000+ ఇన్కమ్ రీచ్ అయిన తర్వాత ఇంకా పెద్ద మీటింగ్కి వెళ్ళాను, సుదర్శన్ సార్ ట్రైనింగ్కి వెళ్ళాను, మైండ్ సెట్ ట్రైనింగ్ 3 days విన్నాను. ఇంకా అర్థమైంది ఇంకా ఈ బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా అర్థమైంది కొద్ది వెళ్తే ఈ రోజు నా టీంలో చాలా మంది ఉన్నారండి. చాలా మంది 100+ కార్ అచీవర్ ఉన్నారు. సో ₹1,00,000 పైగా సంపాదించే వాళ్ళు 100+ ఉన్నారు. అందులో 2 lakhs, 3 lakhs. ఇప్పుడు ఈ రోజు వాట్సాప్ లో మీరు చూస్తే మీకు కూడా ఎవరి ద్వారా నా దగ్గరికి వెళ్తే అది స్టేటస్ లో పెడుతుంటారు. సో ఇలాగా ఇన్కమ్ ని కంప్లీట్ చేస్తూ నేను వచ్చిన తర్వాత సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ అండ్ యూసిడి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జూలైలో యూసిడి కంప్లీట్ చేశాను. అండ్ అక్టోబర్ లో నేను డిసిడి కూడా ఇప్పుడు కంప్లీట్ చేశాను అనమాట. సో నేను కూడా ఇప్పుడు బ్రాండ్ గా అంటే లాస్ట్ మంత్ నేను డిసిడి కంప్లీట్ చేశాను. అండ్ ఆన్ అండ్ ఎవరేజ్ గా నేను 7 lakhs ఇన్కమ్ తీసుకున్నాను. జర్నీలో ఈ 2013 నుంచి నాన్ స్టాప్ గా పనిచేస్తున్నాను. ఈ జర్నీలో నేను నేర్చుకోవడం ఏంటంటే చాలా మంది ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, ఎక్కడ సక్సెస్ తీసుకోలేకపోతారంటే వాళ్ళు ఏదైతే అవసరం లేని దానికోసం ఆలోచిస్తారు. ఇది బాగాలేదు, అది మరుస్తే బాగుంటది, ఇది ఇలాగ ఉంటే బాగుంటది. సో అవతల వ్యక్తి ఇలాగ ఉంటే బాగుంటది అని అనుకుంటారు, కానీ తనకే తన మార్చుకో. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. దిస్ ఇస్ శ్రీవేణి, సిల్వర్ డైరెక్టర్. సో బిఫోర్ నేను స్టాఫ్ నర్స్గా వర్క్ చేసేదానండి. సో బట్ ఇందులోకి నేను రావడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ నాకు హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకున్నాను. సో నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండే, బట్ ఇందులో ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు 100% హెల్త్ వచ్చింది. సో కోవిడ్ టైంలో అందరి సిచ్యువేషన్ ఏంటో అందరికీ తెలిసిందే. సో అలాంటి టైంలో నాకు జాబ్లో ఎలా ఉంటుందో అనేది నేను బాగా ఫేస్ చేశాను కాబట్టి నాకు బాగా కనెక్ట్ అయింది. సో నాకు బిఫోర్ ఇందులోకి రాకముందే నాకు చాలా డ్రీమ్స్ ఉండే, మంచిగా లీడ్ చేయాలి అండ్ ఒక ఇండిపెండెంట్గా డెవలప్ అవ్వాలి,
నాకు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలనేది చాలా కోరిక మాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది కార్ అంటారు, బట్ నాకు ఫారెన్ ట్రిప్స్ అనేది ఫస్ట్ డ్రీమ్ మాట. సో అలా ఉంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే సెక్యూరిటీ అవ్వచ్చు, అండ్ నాకు అన్లిమిటెడ్ షాపింగ్ అండ్ చేయాలనేది కూడా నాకు చాలా పిచ్చి. సో అలాంటి డ్రీమ్స్ ఉండే నేను ఒక అందరిలాగే నేను కూడా చాలా తక్కువ శాలరీకి జాబ్ చేసేదాన్ని. బట్ ఇందులోకి ఎప్పుడైతే నాకు మంచి హెల్త్ వచ్చిందో అప్పటికి మనకి కోవిడ్ టైంలోనే మరి మా అప్లైనర్స్ అందరూ కూడా 1 lakh రీచ్ అవ్వడం జరిగింది. అలా మా మదర్ పే అవుట్ కూడా ఎప్పుడైతే నేను 30 రూపీస్ నుంచి 16,000 రీచ్ అయిందో, సో అప్పుడు నేను కంపేర్ చేసుకున్నాను అసలు ఎలాంటి బిజినెస్ అంటూ అప్పుడు ఉందని కూడా అప్పటి వరకు కూడా నాకు తెలియదు. సో సిస్టమ్ తెలుసుకున్నాను. కోవిడ్ టైంలో మాకు సార్ వచ్చి హోమ్ మీటింగ్స్ చేసేవారు. అలా నేను దీన్ని తెలుసుకొని నేను వర్క్ స్టార్ట్ అయిన 2 monthsలో డైరెక్టర్ కంప్లీట్ చేసి అండ్ సిల్వర్ కూడా కంప్లీట్ చేశాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే అక్టోబర్ అండి. నా బర్త్డేకి నేను కార్ తీస్తున్నాను అండ్ డిసెంబర్కి స్టార్ అయ్యి ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాను. అండ్ డిసెంబర్ కల్లా స్టార్ మీద 2 LOPs రీచ్ అయ్యి 1 lakh రీచ్ అవ్వాలనేది నా టార్గెట్. అండ్ సో చాలామంది అమ్మాయిలకి మ్యారేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలా ఏంటంటే నా మ్యారేజ్ టైంకి వచ్చే టైం కల్లా UCD అయ్యి అండ్ నా ఇన్కమ్ 3 lakhsకి రీచ్ అయ్యేంత వరకు కూడా నేను తగ్గేదే లేదు. ఇంకా ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా ఆడి ఓపెన్ టాప్ అనేది నాకు ఉండే లగ్జరీ కార్ డ్రీమ్. సో అది రీచ్ అయ్యాకే ఆఫ్టర్ వెయిటింగ్ అన్నది నా టార్గెట్. అండ్ UCD అయితే ఆబ్వియస్లీ మన కంపెనీలో యూత్ ఐకాన్స్ అంటారు కాబట్టి సో అప్పటికల్లా నేను యూత్ ఐకాన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఈ డ్రీమ్లో నేను వర్క్ చేస్తాను. 2025 మాది కాకినాడ అండి. నేను జనరల్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా చేశాను. ఈ విస్టేజ్లో రావడానికి కారణం మా శ్రీనివాస్ సార్ చక్కగా సపోర్ట్ చేసి ఎంతవరకు మరి తీసుకొచ్చిన శ్రీనివాస్ రావు గారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేనేంటంటే అసలు ఇప్పుడు నేను ఇంకా సిల్వర్గానే ఉన్నాను. ఈ పార్టీ స్టార్ నడిపోవాలండి. ఎందుకంటే నా వయసు 73 years అండి. ఈ 73 yearsలో ఏం చేశారంటే కోవిడ్ వచ్చింది, మీరు బయటకు రాకూడదు అని చెప్పేసి జరిపిస్తే తర్వాత మా హస్బెండ్ 80 years సార్ అండి ఆయన ఈయన రీసెంట్గా పెరాలసిస్ పేషెంట్ అండి. అయితే నోట్లో మాట కూడా సరిగా రాని పరిస్థితి, కాలు చేయబడి కొద్దిగా లాగింది. అయితే మన విస్టేజ్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా మేము వాడిన తర్వాత మా హస్బెండ్ వల్ల ఈ స్థితిలో ఉన్నందుకు అయితే నేను స్టార్ అవ్వాలని వేడి అయిపోదామా అన్న ఆతృతగా నేను చేసేటప్పటికి నాకు ఈ కోవిడ్కు తగ్గొచ్చింది. తర్వాత ఈ పెరాలసిస్ పేషెంట్ వల్ల ఈయన చూసుకోవడానికి నాకు టైం సరిపోక నాకు వెనకాత మరి సపోర్ట్ లేక నేను సిల్వర్గానే ఉండిపోయాను. కానీ ఏంటంటే ఎంత త్వరగా అవ్వాలంటే ఈ వెస్టేజ్లో నిజంగా ఎంత అద్భుతమైన కంపెనీ. నేను చాలా కంపెనీలు చేశాను, అంటే ఫ్లవరా చేశాను, డ్యామే చేశాను, తర్వాత ఇంకా చాలా చేశాను, LIC చేశాను, ఎన్నో చేశాను. నాకు ఇందులోనే తృప్తి అనిపించలేదు. ఇందులో అయితే నా జీవితం ధన్యం అవుతుంది, నేను బాగుపడతాను. మరి నిజంగా అందరూ తీసుకున్నట్టుగా ₹1,00,000 తీసుకోవాలని నేను ఆశపడుతున్నానండి. 2022 కల్లా నేను స్టార్ ఖచ్చితంగా అవుతానండి. So this is Suryanarayana. People call me as ASM. I am from Kakinada. Basically నేను ఒక కాలేజీ డైరెక్టర్ని. అయితే వాసు మేడం గారు నా దగ్గర వచ్చి కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు ఆ ప్రొడక్ట్లో ఉన్న అద్భుతం ఏంటో నేను ఆల్రెడీ లాంగ్ బ్యాక్ ఐ టెస్టెడ్. అది స్పిరులినా ఒకటి, బీటా కెరటిన్ సెపరేట్ క్యాప్సూల్స్ వేరుగా ఉండేవి. ఆ రెండు వాడినప్పుడు ఎంజాయ్ ద బ్రైట్నెస్ ఆఫ్ దట్. అవి ఈ కంపెనీలో ఎలా వచ్చాయి అంటే ఈ కంపెనీలో ఏదో ఉంది మొత్తానికి ఆయన చెప్పి దీంట్లో రావడం తీసుకొచ్చారు నా సిస్టర్. ఆ తర్వాత ఇంక శ్రీనివాస్ గారు నా జుట్టుకి బయకాగేస్తారు. సో ఇప్పుడు దాకా ఈ కోవిడ్లో 2 స్టెప్లు ఎక్కామండి.
నెక్స్ట్ ఇది ఇంకో 2 స్టెప్లు ఎక్కుతారు డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు డేవిడ్ రాజు అండి. నేను పాల్గొని నుంచి వచ్చాను. బిఫోర్ వెస్టేజ్ నేను ఆర్ఎంపీ డాక్టర్ని. ఈ ఆర్ఎంపీ ప్రాక్టీస్లో పేషెంట్ దగ్గర నేను ప్రోడక్ట్ చూసి వెస్టేజ్లోకి రావడం జరిగింది. అన్ని ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రీసెంట్గా ఒక 2 విలేజ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితి, ప్లేట్లెట్స్ పడిపోవడం, డెంగ్యూ ఫీవర్తో హాస్పిటల్కి వెళ్తే 50,000 లక్ష రూపాయలు అయిపోయిన పేషెంట్స్కి. కానీ నేనేం చేస్తున్నాంటే వాళ్ళకి ధైర్యం చెప్పి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కోలుకోవడం జరిగింది. ఇంచుమించు 20 మంది హాస్పిటల్కి వెళ్ళకుండా మన సప్లిమెంట్స్ ద్వారా రికవర్ చేయడం జరిగింది. మార్చ్ ఎండ్ కల్లా స్టాక్ కంప్లీట్ చేసి 50,000 వరకు తీసుకోవాలని గోల్తో పనిచేస్తాను. సిల్వర్గా నా హైయెస్ట్ ఇన్కమ్ 25,500. మా సన్ రైజ్ టీంలోనే హైయెస్ట్ ఇన్కమ్ అని ఆఫ్లైన్ గారు రమేష్ గారు కూడా చెప్పడం జరిగింది. విషయాలు ప్రొడక్ట్స్ అండి సీ బర్టర్, ఎలాజిన్, స్పిర్లోనా. రామ్కోట్ అండి నా పేరు. మాది అంకాపల్లి. ప్రస్తుతం నేను బోర్డ్ డైరెక్టర్. కాకపోతే మన ఈ సిల్వర్ క్వాలిఫికేషన్లో ఏంటంటే తీసుకుంటున్నాను. నాకు ఏంటంటే ఈ ప్లాన్ ఏంటంటే నాకు సంజన మేడం గారు ఎక్కువ అవకాశం ఇచ్చారు ఈ వెస్టేజ్లోకి. నేను ముందు ఏంటంటే బిజినెస్ చేసేవాళ్ళు. ఆ బిజినెస్లో ఏంటంటే పక్కోడు పాడైతేనే కానీ ఇంకో డెవలప్ అవ్వదు. కానీ ఇందులో ఏంటంటే కింద డెవలప్ చేస్తే మీద అప్లైన్ డెవలప్ అవుతాను. కాబట్టి ఏంటంటే అది నాకు నచ్చింది. బిజినెస్లో నేను రావడం జరిగింది. నేను రేపు మార్చి కల్లా స్టాక్ కంప్లీట్ చేసి 2 MOP తీసుకోవాలనుకుంటున్నాను. నా పేరు నాగబాబు, మాది కాకినాడ. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఈ కాన్సెప్ట్లో రావడం జరిగిందండి. నేను యాక్చువల్గా అయితే 2017లో ఏప్రిల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయినింగ్ కూడా ఎలా జరిగిందంటే చెప్పడం కూడా చాలా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే నిజంగా అది ఇలాంటి తప్పు మళ్ళీ ఎవరో చేయకూడదనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అంతా కూడా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే నేను 2017లో స్టార్ట్ అయినప్పుడు నేను నా ఇంట్రెస్ట్తో అసలు జాయిన్ అవ్వలేదు. నేను ఎందుకంటే ఒక చెప్పడంలో సరే చూద్దాం, ఎందుకంటే దీంట్లో సబ్బులు పేస్టులు ఇవన్నీ కొనాలంటే మన బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే మనం అమ్మదేనే కదా మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ బ్యాండ్ నాకు లోపల ఉండిపోయి నేను అసలు ఎప్పటికీ కూడా కొంచెం 1.5 year నేను దీన్ని పక్కన పెట్టడం జరిగింది. నాకు ఈ కాన్సెప్ట్లో చెప్పి ఎవరైతే నన్ను తీసుకొచ్చారో ఆయనే నా ఐడి క్రియేట్ చేసి ఆధార్ కార్డు ఇవ్వడమే జరిగింది. నేను తర్వాత ఏమి ఇవ్వలేదు. ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత నా ఐడి పర్చేస్ కూడా ఆయనే చేసుకున్నాను. అలా 1.5 year తర్వాత నాకు ఎవరో ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకోవడం అంటే అప్పుడప్పుడు వేస్టేజ్ డబ్బులు నాకు అకౌంట్లో పడడం జరుగుతున్నాయి. ఇలా పడడం నాకు కొంచెం దాని మీద ఎలా ఉంది, ఎందుకంటే నాకు చెప్పిన తర్వాత 1.5 year తర్వాత స్కూల్ జాబ్ కూడా రిజైన్ చేసి ఫుల్ టైం దీంట్లో చేస్తాను. అలాంటప్పుడు అలా అంటే ఇప్పుడు నాకు చెప్పారు కాబట్టి నాకు ఆయన ఎదిగాడంటే ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి అప్పుడు నేను ఎవరైతే చెప్పారో వాళ్ళ దగ్గర నేను వెళ్ళడం జరిగిందండి. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆయన డైరెక్టర్గానే ఆయన రిజైన్ చేయడం జరిగింది స్కూల్లో. తర్వాత ఏమైందంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి స్టార్ అవడానికి రెడీగా ఉన్నారు అదే టైంలో, అంటే 2018 నవంబర్ టైంలో వెళ్ళినప్పటికీ ఆయన అదే నెలలో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేయడానికి ఉన్నారండి. ఆయన ఎవరే కాదు మిస్టర్ దుర్గా శ్రీనివాస్ గారు. ఏ విషయంలో కూడా ఎక్కడకూడదు, ఎందుకంటే అంత సపోర్ట్ ఇచ్చి మాకు మమ్మల్ని ముందుగా ఇచ్చారు. అలాగే అప్పుడు వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడడానికి సాయంత్రం 5 గంటలకు వెళ్తే నైట్ 10 అయిందండి ఆయనతో మాట్లాడడానికి అవకాశం వచ్చారు. అంటే అప్పుడు వరకు ఆయన దగ్గర ఎవరెవరో వస్తున్నారు అంతే. కానీ అదే ఒక్క రోజులో నాకు ఆ కాన్సెప్ట్ ఆ టైం అంతా కూడా వాళ్ళు వెస్టేజ్ ఏంటి అని చెప్పడం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన 10 మంది తీసుకొచ్చి కూర్చోబెడుతుంటే ఆయన చెప్తుంటే నేను విన్నాను. నాకు ఒక వ్యక్తికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది. నాకు అలాంటి 10 సార్లు ఒకే రోజు ఉండడంతో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ టైంలో నేను కూడా ఆ స్కూల్కి కంటిన్యూ చేయడం కోసం ఆ ఇయర్ అంతా కూడా నేను పార్ట్ టైం చేస్తానండి. 2018 ఎండింగ్ కల్లా నేను 2018 స్టార్ట్ చేస్తాను. నవంబర్ 2000 ఆగస్ట్ కల్లా నేను గ్రాడ్యుయేట్ అయ్యానండి. తర్వాత మళ్ళీ 1.5 year కల్లా నేను 1.5 year 2020 మళ్ళీ ఆగస్ట్కి కరెక్ట్గా నేను మళ్ళీ దీంట్లో గోల్డ్ అవ్వడం జరిగింది. అలా నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ టీమ్ అంతా కూడా బిల్డ్ చేసుకుంటూ మంచి ముందుకు వెళ్తున్నానండి. అంటే నేను 2021 ఎండింగ్ కల్లా గ్రౌండ్ డైరెక్టర్ అయ్యి నా అండర్లో వెస్టేజ్లో కాకుండా నేను ఒక టైలర్గా వర్క్ చేస్తుంటానండి. అయితే నాకు డ్రీమ్స్ అనేవి
చాలా ఉన్నాయి. అయితే ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ అయితే ఎక్కడ కనిపించలేదు. నేను బిఫోర్ ఐఎన్జీ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్లో చేశాను, ఇంకొక మార్కెట్లో చేశాను. ఇలాగేంటంటే ఎక్కడొక్కడ నాకు ఫ్లెక్సిబిలిటీ అనేది కనిపించలేదు. చాలా ప్రెజర్తో వర్క్ చేసేదాన్ని. కానీ నాకు టైలర్గా వర్క్ చేస్తున్నాను. నాకు బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్ అనేది దొరకడం వల్ల ఇక్కడ ప్లెజర్ అనేది లేదు, కష్టం అసలు ఎప్పుడు కూడా అనిపించలేదు. చాలా ఇష్టంగా చేస్తున్నాను. మరి నా డ్రీమ్స్ అయితే మరి వెస్టీజ్ ద్వారా నేను ఫుల్ఫిల్ చేసుకోగలనే నమ్మకంతో నేను వర్క్ చేస్తున్నాను. నేను కాదు, మా పిల్లల్ని కూడా నేను ఇందులోనే ఈ ప్లాట్ఫామ్లోకే తీసుకొచ్చి వర్క్ చేస్తున్నాను. తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇష్యూ నా పేరు రేణుకా మాణిక్యం అండి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని. నేను 15 years ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట అండి నాది. నేను స్టార్టింగ్లో ఒక 3,500కి స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలా నేను 15 years చేస్తే అంటే 500, 1000 అలా ఇంక్రిమెంట్ తీసుకుని అట్ లాస్ట్ 15 yearsకి నాది 15,000 శాలరీ అయిందండి. మా ప్లానర్ మా శ్రీనివాస్ సార్, ఆయన నాకు అంటే మేము స్కూల్లో కొలీగ్స్ అనమాట అండి. సార్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అంటే నేను ఒక పేస్ట్ అంటే ప్రాబ్లం ద్వారా నేను రావడం జరిగిందండి. అది అప్పటి నుంచి నేను వాడుకుంటూ నేను హెల్త్ పరంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆ తర్వాత సార్ ఏం చేశారంటే నాకు ఇలా ఇలా ఉంటుంది మేడం అని నాకు వివరించడం జరిగింది. జరిగిన తర్వాత నేను కొద్ది కొద్దిగా చెప్పడం జరిగింది. స్కూల్లో చేస్తూనే నేను పార్ట్ టైంగా చేశానండి. నాకు నేను ఎప్పుడు దీని మీద బాగా ఫుల్గా నాకు వెస్టేజ్ గురించి ఎప్పుడు తెలిసింది అంటే ఒకసారి ఇయర్ ఐడియా లేదు, మనకి విజయవాడలో విఏఎఫ్ జరిగిందండి, వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ జరిగింది. అక్కడికి మా సార్ తీసుకెళ్లారు మమ్మల్ని. అప్పుడు అక్కడ చూశానండి ఆ గ్యాదర్ చేయడం అంతా అక్కడ చూశానండి నేను. ఎస్ వెస్టేజ్ అంటే ఇలా ఉంటుంది అనమాట అని చెప్పి నేను అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను. అయినా కానీ 1 year స్కూల్లో చేస్తూనే నేను దీన్ని చేశానండి. లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో నేను ఎవరికి జీతాలు లేవండి, మాకు కూడా స్కూల్లో ఏప్రిల్ నుంచి శాలరీస్ లేవు. కానీ నాకు వెస్టేజ్ నుంచి 25,000 నేను ఏప్రిల్, మే, జూన్, జూలై అలా హైయెస్ట్ చెక్ 36,683 రూపీస్ అండి. చాలా హ్యాపీగా అనిపించిందండి అప్పుడు. అలా నేను దీన్ని కంటిన్యూ చేయాలని నేను అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా లాస్ట్ ఇయర్ నేను స్కూల్ రిజైన్ చేస్తాను. యాక్చువల్గా ఇందులో హైయెస్ట్ ర్యాంక్ సాధించాలని నా కోరిక. తర్వాత లీడింగ్ లేడీస్లోకి మాత్రం నేను ఎంటర్ అవ్వాలండి. అది కూడా చాలా ఎర్లీగా తీసుకోవాలి. అది కూడా గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు సురేష్ అండి. 2019లో మా క్లయింట్ రామకృష్ణ గారు చెప్పడం వల్ల నాకు వెస్టేజ్ గురించి తెలిసింది. అప్పుడు నేను ఆంధ్ర సౌత్ లిమిటెడ్లో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసామండి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి MBA ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్లో ఆంధ్ర సౌత్ కంపెనీలో చేస్తుండగానే వెస్టేజ్ గురించి అలాగే బిజినెస్ ప్లాన్ గురించి తెలిసి ఆ తర్వాత రావులపాలెంలో మా క్లయింట్ సుధాకర్ గారు పెట్టిన మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఫుల్ టైం బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత 2 monthsలోనే నేను బ్రాండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1 yearలో స్టాఫ్ కంప్లీట్ చేసుకుని 17,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 1 yearలో బ్రౌన్ డైరెక్టర్గా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వెస్టేజ్. myself Uday Karan from వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కంపెనీ నుంచి రావడం జరిగిందండి. బేసిక్గా నేను ఈ సెక్టర్ రాకముందు ఒక ఎంప్లాయ్గా పనిచేసేవాడిని టెక్స్టైల్ ఫీల్డ్లో. ఆ టెక్స్టైల్ ఫీల్డ్లో ఎంప్లాయ్గా పనిచేసే క్రమంలో నా ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల నా ఎనర్జీ లెవెల్స్ కోల్పోయినందువల్ల దీంట్లో స్పిల్లోనా క్యాప్సూల్స్ వాడటం జరిగింది. ఆ యొక్క స్పిల్లోనా రిజల్ట్ గమనించిన తర్వాత మన లేటెస్ట్ చెప్పిన బిజినెస్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఆ ఏరియాలో జరిగిన CND ద్వారా. ఆ CND ద్వారా నేను దీంట్లో ఇన్కమ్ ఉందన్న విషయం తెలుసుకుని నేను ఇమీడియట్గా ఆ సెక్టర్ని పక్కన పెట్టి దీంట్లో ఫుల్ టైం అవడం జరిగింది. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వెస్టేజ్ కంపెనీ నాకు 25,000 ఇన్కమ్ ఇవ్వటం నాకు ఆనందం ఇచ్చింది. ఎందుకంటే చాలా సెక్టర్లు ఆ కోవిడ్ వంటి సిచ్యువేషన్లో శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి జరిగింది. అప్పుడు ఈ కంపెనీ మీద నాకు బాగా గట్టి నమ్మకం జరిగింది. ఇంకా సీరియస్గా ప్రయత్నించి నేను ఆర్ట్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఎండింగ్ నాటికి లేదా జనవరి నాటికి క్రౌన్ డైరెక్టర్ పూర్తి చేసుకుని నా అండర్లో ఒక 4 ద్వారా పవర్ ఇన్కమ్
గుర్తించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చిన వెస్టేజ్కి అలాగే మన లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మహేష్ అంటే చాలా మంది తెలుసు. మహేష్ అంటే మంచి వైబ్రేషన్ ఉంటుంది. చాలా మంది తెలుసుకుంటారు. పాప సినీ ఫీల్డ్లో కానీ బయట ఎక్కడైతే మంచి వైబ్రేషన్ ఎలా వస్తుంది, మనం చేస్తే వస్తుంది. చేయకుండా చాలా మంది కరోనా వచ్చిన తర్వాత నిలబడుకోండి. కరోనా వచ్చిన తర్వాత 2 పెళ్ళి మారా. కరోనా ముందు వరకు నేను పార్ట్ టైం చేశాను సరదాగా. కరోనా ముందు వరకు నాకు 40,000 వచ్చేది. ఇందులో కాదు, నా జాబ్లో. కరోనా టైం నాకు 10,000 ఇచ్చారు. 40,000 ఖర్చు అవుతున్న వాడికి 10,000 ఇస్తే ఏమవుతుందండి, చదువుకోడు. కానీ ఇంట్లో ఉన్నాను అప్పుడు లాక్డౌన్ 28,500 వచ్చింది వెస్టేజ్ నుంచి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం పని చేయలేదు, లాక్డౌన్ ఇంట్లో ఉన్నాను. 28,500 వచ్చిందంటే నాకు అనిపించింది అమ్మా, ఏం పని చేయకుండా పార్ట్ టైం చేస్తే 28,500 సీరియస్గా చేస్తే ఇంకేం వస్తుంది. సీరియస్గా చేశాను. 45,000 దాటానండి స్టార్ డైరెక్టర్లో. డైమండ్ కూడా క్వాలిటీ అవార్డ్స్ ఉంది కింద కదా. ప్రతిసారి డౌన్ మన బుధం మీద వేసుకోలేము కదా, మనీ రీక్వాలిఫై చేయగలని చెప్పి మనం రీక్వాలిఫై చేస్తున్నాను. ఈ మంత్ తోటి అయిపోతుంది స్టార్. ఇందులోని లెవెల్స్ దాటం గొప్ప కాదు నాకు తెలిసి, ఎల్ఓబి కొట్టడం గొప్ప. ఎందుకంటే పిన్స్ రికగ్నైజ్ ఇస్తాయి కానీ జోబులో డబ్బులు ఇవ్వవు. డబ్బులు కావాలంటే ఎల్ఓబి కూడా నా దృష్టిలో. నా పేరు వాసవి అండి, కాకినాడ. నేను గతంలో శ్రీరామ్ చిట్ ఫండ్స్లో ఒక 18 years చేశాను. ఇంకా ఫ్రీగా ఉన్న టైము, ఇంకా రిటైర్మెంట్ అని నా లైఫ్కి అనుకుని నేను ఎంజాయ్ చేద్దాము అనుకున్న టైంకి మళ్ళీ వెస్టేజ్ వచ్చి నన్ను కలుపు తప్పిందండి. అంటే నేను ఇంకా చేయవలసిన కార్యం ఏదో ఉందని మళ్ళీ దేవుడు గుర్తు చేసినట్టు నాకు వెస్టేజ్ వచ్చింది. వెస్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను చాలా కంపెనీలు డిస్టర్బ్ చేసేయండి. అంటే ఇందులో రావచ్చు కదా, అందులో రావచ్చు కదా. నేను అసలు ఎందులోకి వెళ్ళలేదు. శ్రీరామ్ చిట్స్ నుంచి కూడా డిజిటల్ మేనేజర్ వచ్చి మళ్ళీ మంచి ప్రమోషన్ ఇస్తాను మేడం రండి అన్నారు. నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే మనకి 1,000 అలాగే ఇంక్రిమెంట్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్, అంతే కదా. ఇక్కడ అదే నేను ఇక్కడ 3 years లోనే నాకు 36,500 వచ్చింది. అంటే ఒక మంచి ఇన్కమ్ ని నేను అక్కడ ఎన్ని చేయాలని ఇక్కడ ఎన్ని చేశాను. ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ ఇయర్ కి నేను క్రౌన్ డైరెక్టర్ అండ్ 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని ఒక నార్మల్ పర్సన్ ని ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మార్చగల సెక్టర్ ఏదైనా ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ అని 2018లో నేను మనస్ఫూర్తిగా నమ్మి అంతకుముందు చేసేటటువంటి ఒక బిజినెస్ ని ఆన్ ది స్పాట్ మధ్యలో మానేసి ఈ సిస్టమ్ ని ఫుల్ టైం నేను టేకప్ చేశానండి. టేకప్ చేసిన 2 సంవత్సరాల్లో సిస్టంలో నేను కార్ తీసుకున్నాను 8 lakhs rupees వర్త్ కార్. అట్లాగే ఈ కోవిడ్ లాంటి పానిక్ సిచ్యువేషన్స్ లో కూడా మెయిన్ ఇన్కమ్ తీసుకుని ఒక యావరేజ్ ఇన్కమ్ ఒక 60,000 వరకు కూడా నేను తీసుకుని హైయెస్ట్ ఇన్కమ్ 80,000 ఈ సిస్టమ్ ద్వారా తీసుకున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ మేబీ ఐ థింక్ జనవరి నాటికి ఖచ్చితంగా క్రౌన్ అండ్ 1 lakh రెండు కూడా ఎట్ ఏ టైం కొట్టాలన్న ఆలోచనతో నా టీంని బిల్డ్ చేస్తున్నానండి. సో ఈ యొక్క అవార్డ్ ఫంక్షన్స్ నేను బ్రాండ్ డైరెక్టర్ గా సేకరించాను, మళ్ళీ డైమండ్ గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ మనం చక్కగా సార్ చెప్పినట్టుగా అప్కమింగ్ 6 months లో మనం మెగా ఈవెంట్ లో అందరం కూడా క్రౌన్ డైరెక్టర్స్ గా మనం ఫెలిసిటేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.